హాయ్ అండి. అందరికీ హ్యాపీ ఫ్రైడే. పొద్దున్నే లేచి ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేశాను. పొద్దున్నే ముగ్గు వేసి ముగ్గును చూస్తూ ఉంటే ఒక కొత్త రోజు మొదలైనట్టు అనిపిస్తుంది. తర్వాత కిచెన్ అంతా నైటే క్లీన్ చేసేసుకున్నాను. ఒక్కసారి కిచెన్‌లోకెళ్ళి చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. పనులన్నీ చకచకా అయిపోతాయి. ఆ ప్రశాంతతని ఆస్వాదించేలోపే పిల్లల్ని లేపే టైం అయిపోయింది. పిల్లల్ని లేపడం అంటే ఒక పెద్ద పని. లేపితే లేవరు, లేస్తే ఆగరు అన్నట్లు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎలాగోలా వాళ్ళని లేపి టిఫిన్ రెడీ చేసి పెట్టాను. ఈరోజు స్కూల్‌లో బోనాల సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయంటండి. ఏదైనా స్పెషల్ డే ఉంటే చాలు. మామూలు రోజుల్లో పరిగెత్తే టైం స్పెషల్ డే రోజు మన వెంటే పరిగెడుతూ ఉంటుంది. అంతే కదండీ! మీకు కూడా అలాగేనా? టిఫిన్ రెడీ చేయాలి, డ్రెస్సులు వేయాలి, టిఫిన్ పెట్టాలి, బ్యాగ్స్ చూసుకోవాలి. ఒక పని పూర్తయ్యేలోపే ఇంకొక పని ఉందని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మ ఉదయం అంటే ఒక చేత్తో పని, ఇంకో చేత్తో పిల్లలు. నోటితో త్వరగా రా అని చెప్తూనే ఉంటాం. నిజంగా పిల్లలు స్కూల్‌కెళ్ళేలోపు ప్రతి అమ్మకి ఒక చిన్న సైజు యుద్ధంలాగే ఉంటుంది. వాళ్ళు నవ్వుకుంటూ స్కూల్‌కి వెళ్తుంటే మన ఉదయపు పరుగంతా ఒక్క నవ్వుతో మర్చిపోతాం. ఎలాగో అలా పిల్లల్ని స్కూల్‌కి పంపించి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. ఇంతసేపు మనం పరిగెత్తామా అనిపించింది. ఆ తర్వాత మా హస్బెండ్‌కి వేడి వేడి టీ ఇచ్చాను. ఉదయం ఎంత గందరగోళంగా మొదలైనా చివరికి ఒక కప్పు టీతో కాసేపు కూర్చుంటే చాలా రిలాక్స్‌గా ఉంటుంది కదండీ! ఇదేనండి మా ఫ్రైడే మార్నింగ్. ఇంట్లో పని ఎప్పటికీ తీరదు. కానీ పిల్లల నవ్వులుంటే ఆ పని కూడా మనకి పండగలా అనిపిస్తుంది.